ఓట్లేసి గెలిపించారు కాబట్టి సర్పంచ్ సాబు ఊరి మంచి చెడ్డలు అన్ని అరుచుకుంటాడు. అదే ఎమ్మెల్యే అయితే ఆయన నియోజకవర్గాన్ని నున్నా చేయాలనుకుంటాడు. ఇక సీఎం అయితే రాష్ట్రం అంతా చూసుకోవాలి. వీళ్ళంతా వాళ్ళకు ఓట్లేసిరు కాబట్టి మంచి చేస్తుంటారు. కానీ గవర్నర్లకు ఎవ్వరు ఓట్లేసింది లేదు. అయినా సరే సార్ ఓ ఊరును దత్తత తీసుకొని నున్నా చేస్తానంటుండు. గా ఊరేది అసలు కథ ఏందో మొత్తం ఒక్కసారి అరుచుకుని వద్దాం పార్రి. అక్కలకు కుట్టు మిషన్లు, కారంపొడి మిల్లు, పొల్లగాళ్లకు బడి, డిజిటల్ చదువులు, అంగన్వాడీ బడి చుట్టూ పారిగోడ, కమ్యూనిటీ హాలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, పబ్లిక్ కు తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు, ఊరంతా ఇందిరమ్మ ఇండ్లు. ఓ ఇట ఒకటా రెండా ఊరంతా అర్థమవుతూనే చేస్తారట. అట కొన్ని పనులు అయిపోయినాయి కూడానట. ఎవరనుకుంటూ గిట్లా చేసేది తెలంగాణ గవర్నరు జిష్ణుదేవ్ వర్మ సారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న కొండపర్తి ఊరును దత్తత తీసుకున్నాడట సారు. అట్టగాయన దత్తత తీసుకున్న ఊరంతా తిరిగి చూసి వచ్చిండి. ఇవాళ సార్ వచ్చుడే ఆలస్యం. మంత్రి సీతక్క ఎదురుగా పోయి ఎదుర్కొన్నది. అటు పోలీసులు కూడా అంతే సారుకు సెల్యూట్ చేసి స్వాగతం పలికిరు. ఊళ్ళకు సార్ వస్తుండని రోడ్లన్నీ సాఫ్ చేసిరు అధికారులు. ఇక సార్ వస్తున్న సంబరంలో ఆదివాసీల ఆటలే కాదు పాటలే కాదు పో మస్తు సంబరంగా పోయి ఎదుర్కొన్నారు సార్ను. సార్ కూడా అంతే ఒత్తుడుతోనే చక్కగా కొత్తగా పెట్టిన కొమరం భీము, బీర్సాముండా బొమ్మల కాడికి పోయి పూలు చల్లి నివాళులు అర్పించిండు. పూలదండలేసి దండాలు పెట్టుకున్నాడు. అటంక అక్కల కోసం పెట్టిన కుట్టు మిషన్ల ట్రైనింగ్ కార్యాన్ని రిబ్బన్ కత్తిరించి సాల్వ్ చేసిండు గవర్నర్ సారు. ఆడికేంచి ఊళ్ళో ఉన్న అంగన్వాడీ బళ్ళకు పోయిండు. సారే దగ్గరుండి పొల్లగాళ్ళ కచ్చరాలు నేర్పించిండు. అటంక సవలతులన్నీ అడిగి తెలుసుకున్నాడు. మొత్తంగా ఊళ్ళో ఉన్నది 68 కుటుంబాలేనాట. ఓట్లు కూడా తక్కువే, ఉత్త 90 ఓట్లే ఉన్నాయట. తక్కువ ఓట్లు ఉండేటాళ్లకు ఇన్నొత్తుల సంది ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు ఊరోళ్ళు. గవర్నర్ గారు మా ఊరిని దత్తత తీసుకునేలాగా చేసినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా దత్తత తీసుకున్న తర్వాత గవర్నర్ సారు మమ్మల్ని గుర్తించి వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఊర్లో మసాలా ప్యాకింగ్ అనేది తీసుకొచ్చి ఆ మిషనరీ పెట్టడం జరిగింది. దాంతోపాటు టైలరింగ్ కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటు యూత్కు చదువుకున్న పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం కూడా తీసుకొని దాని ద్వారా అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నందుకు గవర్నర్ గారికి మా ఊరు తరఫున మేమందరం పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. పబ్లిక్ అందరికి కొత్తగా ఇండ్లు కట్టిస్తామన్నారట. 10 ఎకరాల భూమికో బోర్ వేపిస్తామన్నారట. ఇప్పటికే కొత్త కరెంటు స్తంభాలు బాతిచ్చిల్లాట, కొత్త లైన్లు గుంజిల్లాట, కొత్తగా ట్రాన్స్ఫారాలు కూడా పెట్టించిల్లాట. ఈగిట్లక ఊళ్ళో తిరిగే కార్యం అయిపోయినాక ఆడికేంచి చక్కగా మేడారంలో ఉన్న సమ్మక్క సారలక్క గద్దెలకు అడిగి పోయిండు గవర్నర్ సారు. వనదేవతలకు పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాడు. ఏదైతే గానీ ఎటనో గట్ట ఇన్నేళ్ల కన్నా ఊరు బాగుపడుతుందంటే అదే 10,000 అంటున్నారు కొండపర్తి ఊరు పబ్లిక్. అంతే కదా మరి.